హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ఐవీ రెసిపీస్. ఇవాల్టి స్పెషల్ చేపల పులుసు. గుడ్డాకురై చేప అండి ఇది. సముద్రం చేప. రుచికి చాలా బాగుంటుంది. కానీ కొన్ని ముళ్ళు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఈ కూరని చింతకాయ పులుసుతో ఈ చేపల పులుసు వండుకుంటే కూర చాలా బాగుంటుంది. అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెతో వాటర్ పెట్టుకుని 5-6 చింతకాయల్ని బాగా వాష్ చేసి కట్ చేసి వాటర్లో వేసుకోవాలి. వీటిని కొద్దిసేపు ఉడికించుకుంటే మెత్తగా ఉడికిపోతాయండి. అప్పుడు చింతపండు నుండి మనం ఎలా పులుసు తీసుకుంటామో వీటి నుండి కూడా అలాగే పులుసు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇక మసాలా చేయడం కోసం ఒక మిక్సీ జార్లోకి 1/2 స్పూన్ జీలకర్ర, 3 లవంగాలు, 2 స్పూన్ల ధనియాలు వేసి మెత్తని పౌడర్లా చేసుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలి. అదే మిక్సీ జార్లోకి ఒక సగం వెల్లుల్లిపాయని, 2 ఇంచుల అల్లాన్ని వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. క్లీన్ చేసి వాష్ చేసి తీసుకున్న చేప ముక్కల్లో 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ముందుగా మిక్సీ పట్టి తీసుకున్న జీలకర్ర, ధనియాల పొడి ఉంది కదా, దాన్ని కూడా ఇందులో వేసుకుని ఈ ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇవి కలుపుకొని కాసేపు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద వెడల్పుగా ఉన్న గిన్నె పెట్టుకుని 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 3 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయల్ని మెత్తగా కాకుండా కాస్త కోర్స్గా బ్లెండ్ చేసుకుని ఆ ఉల్లిపాయ పేస్ట్ను కూడా ఈ ఆయిల్లో వేసి ఒకసారి అటు ఇటు కదుపుకోవాలి. ఇక ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే మనం ముక్కల్లో పసుపు ఉప్పు వేసాం కాబట్టి. ఇక దీన్ని కూడా బాగా కలిపి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఉల్లిపాయ పేస్ట్ని మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత కొద్దిగా కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు కొద్దిసేపు కదుపుకుంటూ వేపుకోవాలి. ఇప్పుడు ముక్కల్ని కూడా వేసేసుకోవచ్చండి. మనం ఉప్పు, కారం, మసాలా కలిపి పెట్టిన ముక్కలన్నిటినీ కూడా ఇందులో వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా ఏమైనా మసాలా మిగిలి ఉంటే దాన్ని కూడా పైన వేసేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఈ ముక్కలన్నిటినీ రెండో వైపుకి తిప్పుకోవాలి. మీకు తిప్పేటప్పుడు ఇబ్బందిగా అనిపిస్తే, ముక్క విడిపోతుంది అనిపిస్తే వేరొక స్పూన్ సపోర్ట్ తీసుకుని తిప్పితే అన్నిటినీ తేలిగ్గా తిప్పేయచ్చు. ఇవి ఇలా చేయడం పూర్తయిన తర్వాత ఇవి చక్కగా మగ్గడం కోసం ఒక 1/2 గ్లాస్ నీళ్ళని పోసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అలా చేయడం వల్ల ముక్క లోపల నుంచి బాగా ఉడుకుతుంది. ఇక ఇందులో ముందుగా తీసి పెట్టుకున్న చింతకాయ పులుసు ఉంది కదా, దాన్ని పోసుకోవాలి. మొత్తం ఒకేసారి వేసేయకూడదండి. కొద్దిగా తగ్గించి వేసుకుని రుచి చూసి సరిపోకపోతే వేసుకోవచ్చు. అలాగే ముక్కలు పూర్తిగా మునిగేంత వరకు ఎసరు పోసుకుని ఒకసారి కలిపి మూత పెట్టేయాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు, తర్వాత అంతా లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మధ్య మధ్యలో కదుపుకోవాలి. కూర రెడీ అయిపోతుంది. మీకు కావాల్సిన విధంగా పులుసు దగ్గర పడిందంటే చివరిగా టేస్ట్ చెక్ చేసుకుని కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి చేపల పులుసు, గుడ్డాకురాయి కూర రెడీ అయిపోయింది. ఇది వెంటనే కూడా కాకుండా ఒక 2-3 గంటల తర్వాత తింటే కూర రుచి అనేది మరింత బాగుంటుందండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.